హలో హలో ఓయ్ మేడం. గిరి, గిరి, ఎంతసేపు అయింది కాఫీ చెప్పి? సార్ వచ్చేస్తా సార్. ఇదిగోండి సార్. గిరి, సార్ పద్మా మందుల మేడం వచ్చారా? రాలేదు సార్. నికృష్టుడా, ఆఫీస్కి వచ్చిన ప్రతి అమ్మాయిని గోకుతుండే ఇంకెందుకు వస్తారా? గిరి, సార్ స్వప్న మేడం వచ్చారా? వచ్చారు సార్. ఒకసారి రమ్మను. అలాగే సార్. ఆఖరికి స్వప్న మేడం మీద కూడా పడిందా నీ కన్ను? పోతావు రే, సంక నాకిపోతావు. స్వప్న మేడం గారు సార్ పిలుస్తున్నారు. సార్ ఎక్స్క్యూజ్ మీ. ఏ స్వప్న, రా కూర్చో. హే కూర్చో. స్వప్న, సార్ అమరావతి ప్రాజెక్ట్ రిపోర్ట్స్ తెచ్చావా? తెచ్చాను సార్. అమరావతికి సంబంధించిన ప్రాజెక్ట్ ఫైల్ సార్. సార్ ఒకసారి మీరు ఫైల్ చూసి సైన్ చేసేస్తే మన పేమెంట్ బిల్స్ నేను లాగిన్ చేసేస్తాను సార్. ఓకే, ప్రాజెక్ట్ని బాగా డెవలప్ చేసావు స్వప్న. గ్రోత్ బాగా ఉంది. సార్ నేనేం మాట్లాడుతున్నాను, మీరేం చూస్తున్నారు? ప్రాజెక్ట్ గురించే స్వప్న. రాత్రి నీ గురించి బాగా ఆలోచించాను. అవును, నీకు భర్త లేడు కదా, పిల్లల కోసం బాగా కష్టపడుతున్నట్టు కదా? అవును సార్. స్వప్న, చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకున్నావు. నీ అందం అడవి కాసిన వెన్నెలైంది. దాని గురించి ఆలోచిస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. నన్ను నమ్ము స్వప్న, నిన్ను నీ కుటుంబాన్ని బాగా చూసుకుంటాను. అవసరం లేదు సార్, రెక్కల ముక్కలు చేసుకునైనా నా బిడ్డల్ని నేను పోషించుకోగలను. ఏ స్వప్న, ఏంటి సీరియస్ అయిపోతున్నావు? రే, ఆడది ఒంటరిగా కనిపిస్తే చాలు, సందుల్లోను గొంతుల్లోను బస్టాండ్లోను బస్సుల్లోను చివరికి ఇలాంటి ఆఫీసుల్లోనూ నీలాంటి కామాంధులు కాసుకుని కూర్చున్నారు. స్త్రీ అంటే సెక్సే కాదురా, నిన్ను కన్నది కూడా ఒక ఆడదే కదరా. ఏ ఆగు, ఏంటే బ్రతిమలాడుతుంటే పెద్ద పచ్చిరతలాగా కోతి కొడుతున్నావా? స్వప్న స్వప్న, సారీ స్వప్న, సారీ. రే, నీలాంటి మానవ మృగాలు ఈ సమాజంలో ఉండడం చాలా ప్రమాదకరంరా. నిన్ను మాత్రం వదలరా. స్వప్న స్వప్న, ప్లీజ్ స్వప్న, పోలీసులు ఫోన్ చేయండి స్వప్న. హలో, పోలీస్ కంట్రోల్ రూమ్ అండి. సార్ నా పేరు స్వప్న సార్. అమరావతి డెవలపర్స్ ఎండి నన్ను హెరాస్ చేస్తున్నారు సార్. ప్లీజ్ సార్ తొందరండి సార్. ఇక్కడ స్వప్న అంటే ఎవరు? నేనే సార్. కంప్లైంట్ ఇచ్చింది నువ్వేనా? నేనే సార్. సార్ ఈ కంపెనీలో పనిచేసిన ఆడవాళ్ళందరినీ హెరాస్ చేస్తున్నాడు సార్. ఆడవారిని సెక్సువల్ గా హెరాస్ చేసే మృగాల్లారా, తస్మాత్ జాగ్రత్త.